నమస్తే అండి. వైసీపీ పార్టీకి దెబ్బ మీద దెబ్బ, వరుస ఘటనలు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ అరెస్టులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంతంగా నిద్రపోనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ రోజున సింగయ్యకి సంబంధించినటువంటి అంశంలో గట్టి టార్గెట్ అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే మనందరికి కూడా తెలిసిందే, ప్రభుత్వం చెప్పింది, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది ఆయన బయటికి రావద్దని, అయినప్పటికీ కూడా వచ్చినాడు. సరే, వచ్చిన నేపథ్యంలో కొన్ని పర్మిషన్స్ తో కూడినటువంటి అవకాశాన్ని కల్పించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, మనందరికి కూడా తెలిసిందే, వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా మంది నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు మన వల్లభనేని వంశీ గారు ఇంకా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత కాకాని గోవర్ధన్ గారు ఇంకా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మన పేర్ని నాని గారు రేపమాపు అన్నట్టుంది వ్యవహారం. కొడాలి నాని గారు ఇంచుమించు అంతే రేపమాపు. అంబటి రాంబాబు గారు ఇంచుమించి కేసులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఇక వైసీపీ పార్టీకి సంబంధించి సోషల్ మీడియాలో అడ్డగోలుగా కారు కూతురు కోసం వ్యక్తులు మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు, ఇప్పుడు ఏంటంటే పెద్దిరెడ్డి గారికి ఎందుకంటే మనందరికీ తెలిసిందే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కూడా ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి పెద్దిరెడ్డి గారికి సంబంధించి బుగ్గమఠం భూముల వ్యవహారంలో పెద్దిరెడ్డి గారికి సుప్రీంకోర్టులో చుక్కెదరు. ఏపీ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ. అది పరిస్థితి. స్టే ఎవరంట, ఏది బుగ్గమఠం భూముల వ్యవహారంలో. రిట్ పిటిషన్ పై హైకోర్టు డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి పిటిషన్ పై విచారణను ముగించిన సుప్రీంకోర్టు ముగించేసింది. ఇవాళ నుంచి 2 వారాల పాటు యథాతథస్థితి కొనసాగించాలని సుప్రీంకోర్టు ఆదేశం. 2 వారాల తర్వాత హైకోర్టు ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చన్న సుప్రీంకోర్టు. మెరిట్స్ ఆధారంగా హైకోర్టు నిర్ణయం తీసుకుంటుందన్న ధర్మాసనం. బుగ్గమఠం భూములు ఆక్రమించారని కేసు నమోదు చేసిన ఏపీ ప్రభుత్వం. పెద్దిరెడ్డి ఆక్రమణలో ఉన్నటువంటి భూములను స్వాధీనం చేసుకున్న రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి షోకాజ్ నోటీసుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు. నోటీసుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ట్రిబ్యునల్కు వెళ్లాలని సూచించిన హైకోర్టు. బుగ్గమఠం భూములను ఖాళీ చేయాలని మే 16న నోటీసులు జారీ చేసిన ఈవో. ఆక్రమించినటువంటి భూముల విషయంలో పెద్దిరెడ్డి వద్ద ఎలాంటి ఆధారాలు లేవన్న రాష్ట్ర ప్రభుత్వం. జీవో జారీ చేసిన ఉత్తర్వులపై నేరుగా హైకోర్టుకు రాకూడదన్న ఏపీ ప్రభుత్వం. ఏదైనా ఉంటే దేవాదాయ ట్రిబ్యునల్కి వెళ్లాలన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు సింగిల్ జడ్జి. దేవాదాయ ట్రిబ్యునల్కు వెళ్లాలని పెద్దిరెడ్డికి ఆదేశించిన హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి కేసు మెరిట్స్ లోకి వెళ్లడం లేదన్న ధర్మాసనం. సో మొత్తానికైతే ఈ బుగ్గమఠం భూముల వ్యవహారంలో ఏకంగా సుప్రీంకోర్టులోనే 2 వారాల పాటు అయితే కనుక యథాతథంగా నిర్ణయం తీసుకొచ్చి, ఆ తర్వాత హైకోర్టు ఏది ఇస్తే, ఏ డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ చెప్పడం జరుగుతుంది. సో ఇలా ఒకళ్ళు కాదు, ఇద్దరుగా చెప్పినా కదా. ఇప్పుడు మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పరిస్థితి కూడా ఇంచుమించు ఆయన జైల్లో ఉన్నట్టున్నారు. ఆ తర్వాత రేపమాపో వాళ్ళు వీళ్ళు ఇలా నందిగాం సురేష్ గారు ఇంకా జైల్లో ఉన్నారు. ఆ పాపం వైసీపీ పార్టీకి సంబంధించి పాపం అనకూడదు, ఎందుకంటే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి రాజకీయానికి ఈ రోజు చాలా మంది ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి లోపల మాట్లాడుకుంటున్నారట. అది పరిస్థితి.